కొవ్వు పెరిగితే గుండెపోటు తప్పదు, నమ్మకం ఎక్కువైతే వెన్నుపోటు తప్పదు. గుండెపోటు కన్నా వెన్నుపోటు చాలా ప్రమాదకారి. అదృష్టం ఉంటే గుండెపోటు వచ్చినా బ్రతకొచ్చు, కానీ వెన్నుపోటు మాత్రం బ్రతికి ఉన్న శవం చేస్తుంది. ఒకరి ఇష్టం తెలియాలంటే వాళ్ళు చేసే పనిని చేయడానికి ప్రయత్నించు. అందులోని కష్టం నీకు పూర్తిగా అర్థమవుతుంది. గర్వంలోని అతి చెడ్డ గుణం ఏమిటంటే అది మీలో ఉన్న తప్పుల్ని మీకు తెలియనివ్వదు. ఆ తప్పులే ఏదో రోజు మిమ్మల్ని అధఃపాతాళానికి తొక్కేస్తుంది. కళ్ళు మసకగా కనిపిస్తే కళ్ళని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది, కానీ అందరూ తప్పుగా కనపడుతుంటే శుభ్రం చేసుకోవాల్సింది అంతరంగాన్ని. దుర్మార్గులతో స్నేహం మంచిది కాదు, విరోధము మంచిది కాదు. పాము ప్రేమగా కరిచినా కసిగా కాటేసినా ప్రమాదమే. మనిషికి నిజమైన ఆనందం లభించేది కేవలం వారి ఆలోచనల్లో మాత్రమే. నీడను చూసి భయపడకు, దగ్గరలో వెలుతురు ఉంటేనే నీడ పడుతుంది అని గుర్తించు. ఎవరైనా నిన్ను ఒక్కసారి మోసం చేస్తే ఆ పాపం వారిదే, రెండోసారి మోసం చేయగలిగితే ఆ లోపం నీదే. బండి ముందుకు లాగేటప్పుడు చక్రం అడుగు భాగం పైకి, పైభాగం క్రిందికి రాక మానవు. జీవనయానంలో సుఖదుఖాలు అంతే. మాట్లాడవలసిన చోట మౌనం వహించడం, మౌనంగా ఉండాల్సిన చోట మాట్లాడడం రెండూ తప్పే. స్నేహాన్ని నటించే మోసగాడి కన్నా ద్వేషాన్ని వెల్లడించే శత్రువు మేలు. నీతో అవసరం ఉందంటే నిన్ను ప్రశంసిస్తూ, నీతో అవసరం లేదంటే నిన్ను విమర్శిస్తూ ఉండే మనుషులను నీ జీవితంలో ఎప్పటికీ నమ్మకు. మూసిన నోట్లోకి ఈగలు దొరవు. అదుపులో ఉంచుకుంటే అనవసరపు గొడవలు తలకు చుట్టుకోవు. మంచితనం అందరిలో ఉండదు, అందరికీ నచ్చదు. అందుకేనేమో మంచితనానికి నిందలు ఎక్కువ, నమ్మకం తక్కువ, అనుమానం ఎక్కువ, అభిమానం తక్కువ. నీవు నిరుపేదవని అనుకోవద్దు. శక్తినిచ్చేది ధనం కాదు, శక్తినిచ్చేది మీ పవిత్రత, మీ మంచితనం, మీ దృఢచిత్తం, మీ కార్యాచరణ. ప్రేమ అనేది ఎక్కడైనా దొరుకుతుంది, కానీ నిన్నులా అర్థం చేసుకునే వ్యక్తి మాత్రం అన్ని చోట్ల దొరకరు. పని చేసే ప్రతిసారి సత్ఫలితాలు రాకపోవచ్చు, కానీ పని చేయకపోతే ఏ ఫలితము రాదు. ప్రయత్నం చేస్తున్నావంటే గెలుపుకు దగ్గరైనట్లే, ప్రయత్నం ఆపేశావు అంటే ఓటమికి దగ్గరైనట్లే. విజయం మరియు బద్ధకం రైలు పట్టాలు లాంటివే, ఎప్పటికీ కలవవు. ఒకదానితో చెలిమి చేస్తే రెండో దానితో వైరం పూనాల్సిందే. మనిషి జీవితం ప్లస్ మైనస్ల సమ్మేళనం. ఇందులో ఏ ఒక్కటి లోపించినా ఇంకొక దాని ప్రాముఖ్యత తగ్గి మనిషి జీవితంలోని కష్టసుఖాల విలువలను తెలుసుకోలేడు. ఎంతసేపు నేనే ఎదగాలి అనుకోవడం కాదు జీవితం అంటే. మన చుట్టూ ఉన్న వాళ్ళ ఎదుగుదలను చూసి సంతోషపడటం కూడా జీవితమని మరచిపోకుండా బ్రతకడమే జీవితం. మనం ఎవరిని మార్చడానికి ప్రయత్నించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం వారిపై చూపించే ప్రేమ వారిని మారుస్తుంది, తిరిగి ప్రేమించేలా చేస్తుంది, జీవితాంతం తోడు ఉండేలా చేస్తుంది. మాటకు మాట అనుకుంటూ ఉంటే అది ఎప్పటికీ శాంతించదు. ఇరువురిలో ఒక్కరు ఆగినా కొంతసేపటికి ఇద్దరు సమాధానంతో సంతోషంతో కలిసి ఉండగలరు. ప్రయత్నించి చూడండి. కష్టాలను అధిగమించాలంటే కష్టాన్ని భరించు, ప్రశాంతంగా ఆలోచించు, పరిస్థితులు అర్థం చేసుకో, కష్టాలను దాటే గమ్యం సుగమం చేసుకో. మగాడు ఆడదానిని ప్రేమించడం తప్పు కాదు, అతిగా ప్రేమించడం తప్పు. అలా అతిగా ప్రేమిస్తే ఆడదానికి చులకనైపోతాడు.